వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్పెషల్ స్టోరీ టోల్ గేట్ల మీద. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టు ఏదైతే 1 ఇయర్ పాస్ 3000 రూపాయలు కడితే 200 ట్రిప్పులు తిరగొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే టోల్ గేట్లకి ఒక స్కీమ్ అయితే తేవడం జరిగింది. 1 ఇయర్ పాస్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే మీరు 3000 కడితే దేశమంతా కూడా తిరగొచ్చు టోల్ గేట్లు ఎక్కడున్నా సరే అంటూ ఒక 200 ట్రిప్స్ వరకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఆర్ 200 ట్రిప్స్ వరకు అయితే వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనందరికీ వచ్చిన డౌట్ అది. ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్ వాసులకి గుర్తొచ్చేది ఏదైతే ఫాస్ట్ ట్యాగ్స్కి 200 ట్రిప్స్కి 3000 కడితే పాస్ తీసుకోవచ్చు అనగానే ప్రతి ఒక్కరు సేఫ్ అవుతాం అనుకునేది ఈ రింగ్ రోడ్ మీద. ఏవైతే మనం ఓఆర్ఆర్ ఎక్కి దిగామంటే చాలు 100, 150, 180, మినిమం 80 నుంచి దాదాపు 180 వరకు కూడా మనం పే చేయాల్సి వస్తుంది రింగ్ రోడ్ మీద, ఓఆర్ఆర్ మీద. కనీసం ఈ ఫాస్ట్ ట్యాగ్ ఫ్యూచర్ ఏదైతే ఉందో 1 ఇయర్ పాస్ తీసుకుంటే కనీసం 3000 కడితే అంటే 200 ట్రిప్పుల చొప్పున వేసుకుంటే మనకు ఒక ట్రిప్కి కేవలం 15 రూపాయలు పడుతుంది. అంటే రింగ్ రోడ్ ఎక్కి దిగినప్పుడు 100 రూపాయలు కట్టే కాడ మనకు 15 రూపాయలే పడుతుంది అని చాలామంది కూడా సంతోషం వ్యక్తం పడ్డారు. ఎప్పుడెప్పుడు ఈ స్కీమ్ వస్తుందా, ఆగస్టు 15 ఎప్పుడు వస్తుంది, మనం పాస్ ఎప్పుడు తీసుకుందాం అంటూ కూడా వాహనదారులు అయితే ఎదురు చూసిన పరిస్థితి కనబడింది. కానీ కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకు ఓన్లీ అవి నేషనల్ హైవేస్కే పరిమితం అంట. ఏదైతే మనం చూస్తున్న రింగ్ రోడ్ ఏదైతే ఉందో, రింగ్ రోడ్డు స్టేట్ వైజ్గా ఉంటుంది. స్టేట్కి 1 ఇయర్ పాస్ ఏదైతే మనం తీసుకుంటామో అది వర్తించదంట. కేవలం నేషనల్ హైవేస్ మీద, అంటే మీరు త్రూ ఓఆర్ఆర్ దాటాక ఏవైతే టోల్ గేట్స్ ఉంటాయో వాటికే ఆ పాస్ వర్తిస్తుందంట. ఈ రింగ్ రోడ్కి ఏదైతే ఇది స్టేట్ డివిజన్లో ఉంది కాబట్టి, స్టేట్లో వేసుకున్న రోడ్డు కాబట్టి దీనికి ఆ నేషనల్ హైవే పాస్కి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి ఆ పాస్ వర్తించదు. ఎప్పుడైతే రెగ్యులర్గా మీరు అమౌంట్ వాడుతూ ఉంటారో సేమ్ అలాగే పే చేయాల్సి ఉంటుంది. ఛార్జెస్ పెరిగినా ఏదైనా కూడా రింగ్ రోడ్కి నేషనల్కి అంటే కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం మీ జేబు నుంచే మీరు డబ్బు పే చేసుకునే అవసరం ఉంటుంది. ఒక్కసారి విజువల్స్ చూసుకోవచ్చు, వేలాది బండ్లు ఒక రోజు కనీసం 60,000 నుంచి 1,00,000-1,50,000 బండ్లు ఓఆర్ఆర్ మీద తిరుగుతూ ఉంటాయి. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ మీద సుమారు 60,000 నుంచి 50,000, 1,00,000-1,50,000 వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్యాబ్ డ్రైవర్ కూడా ఆశించింది ఇదే. పాస్ కనుక వస్తే 3,000 కట్టి పాస్ తీసుకుంటే మనం సింపుల్గా అంటే ఒక ఫాస్టాగ్ దాటేటప్పుడు మనకు కేవలం 15 రూపాయలే పడుతుంది. అంటే ఒక 150 కట్టే దగ్గర మనకు 15 రూపాయలు పడుతుంది. సేఫ్ అయిపోతాం, మనకు డబ్బులు మిగులుతాయి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 200 ట్రిప్పులు 1 ఇయర్ పాస్ ఈ కేవలం నేషనల్ హైవేస్కే పరిమితం. సో వినియోగదారులు పాస్ తీసుకునే ముందు కాస్త ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీరు ఓవరాల్ పరిధి దాటి ఏదైతే బయట స్టేట్స్కి ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఇక్కడి నుంచి ఆంధ్ర కావచ్చు, కర్ణాటక, బెంగళూరు ఇలా స్టేట్ వైజ్గా ట్రావెల్ చేస్తామనుకుంటే పాస్ తీసుకోండి. లేదు మాది ఎక్కువ సిటీలోనే ఉంటాం, ఓఆర్ఆర్ ఎక్కి దిగుతూ ఉంటాం అనుకున్నవారు పాస్ తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటేనే పాస్ తీసుకోండి, లేదంటే ఈ ఓఆర్ఆర్ మీద పాస్ వర్తించదు. కాబట్టి మీ చేతులారా ఎంతైతే అమౌంట్ పడుతుందో అంతా కట్టాల్సి ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాహనదారులు ఏమంటున్నారు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అండ్ అధికారులు ఏమంటున్నారు కూడా వారు ఏం చెప్తున్నారు వారి మాటల్లోనే విందాం. బ్రదర్ చెప్పండి, ఏదైతే 3,000 కడితే 1 ఇయర్ పాస్ తీసుకోవచ్చు అన్నారు, 200 ట్రిప్పులు తిరగొచ్చు అన్నారు. సో అది ఈ రింగ్ రోడ్ కూడా వర్తిస్తుందా? రింగ్ రోడ్ మీద కూడా తిరగొచ్చు? అది లేదు సార్, అది మన స్టేట్ వైజ్ ప్లాజా, ఇది దీనికి ఇంప్లిమెంట్ కాదు. అది ఎందుకంటే అది స్టేట్ కిందికి వస్తుంది, ఇది హెచ్ఎండి అండర్ పరిధిలో వస్తుంది. మన నితిన్ గడ్కరీ సార్ ఆల్రెడీ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్లియర్లీ స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్ వైజ్ ప్లాజాకి ఇంప్లిమెంట్ కాదు, ఓన్లీ నేషనల్ హైవే ఇంప్లిమెంట్ అవుతుంది ఇది అని చెప్పారు. పబ్లిక్ అవగాహన లేదు దీని గురించి, అందుకే చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది క్లియర్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది బైపాస్ రోడ్ మన స్టేట్ గవర్నమెంట్ కిందికి ఉన్నది ప్లాజాకి ఇంప్లిమెంట్ కాదు, ఓన్లీ ఎన్హెచ్ఐ నేషనల్ హైవే టోల్ ప్లాజాకి ఇంప్లిమెంట్ అవుతుంది ఇది. సో సుమారు డైలీ మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అడిగే వారికి ఏం చెప్తా ఉన్నారు, ఎంతమంది అడుగుతా ఉన్నారు రోజుకి పాస్ కావాలంటూ కూడా? మాకు చాలామంది అడుగుతారు, మాకు వాళ్ళకి టైం దొరికిన వల్ల అప్పుడు అడుగుతారు మాకు, ఇది ప్లాజాకి ఇది 3,000 పాస్ ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ మాకు ఉందా అంటే మేము చెప్తాం ఇది ప్లాజా స్టేట్ ప్లాజా కదా, దాంట్లో ఇంప్లిమెంట్ కాదు,
నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయితే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అది అని మేము చెప్తాం, వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం వాళ్ళకి. సుమారుగా ఎన్ని బండ్లు తిరుగుతాయి రోజు మరి ఓవరాల్ మీద ఎన్ని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అప్రాక్సిమేట్గా? నార్మల్ డే కావచ్చు, ఫెస్టివల్ డేస్లో ఎలా ఉంటుంది రష్? ఇది మన హెచ్ఎండి దగ్గర డేటా ఉంటుందండి, మన దగ్గర ప్రాపర్గా ఉండదు. హెచ్ఎండి మొత్తం ఉంటుంది, డేటా మొత్తం హెడ్ ఆఫీస్లో ఉంటుంది అంత డేటా. సో క్లియర్గా కన్ఫామ్గా చెప్పలేము మనం అట్లా. సో క్లియర్గా అయితే 1 year పాస్ అనేది మన ఓవరాల్కి వర్తించదు అంటారా? ఓఆర్ఆర్కి రాదు సార్, ఓఆర్ఆర్కి ఇంప్లిమెంట్ కాదు అది, మన నేషనల్ హైవేకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఆల్రెడీ నితిన్ గడ్కరీ సార్ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, అది క్లియర్ ఉంది అది. రెడీ, ఇది అధికారులు అంటున్న మాట. ఏదైతే మీరు పాస్ తీసుకుందాం అనుకుంటున్నారా, ఆ 1 year పాస్ ఏదైతే మీరు స్టేట్స్ దాటితేనే తీసుకోండి. ఓవరాల్ మీద తిరిగే వాళ్ళు పాస్ తీసుకుందాం అనుకుంటే అది మీకు అన్యూస్ అనే చెప్పాలి, వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది స్టేట్ కిందకి వస్తుంది కాబట్టి మీరు తీసుకునే 1 year పాస్ దీనికి వర్తించదంట. సో దీని గురించి వాహనదారులు పబ్లిక్ ఏమంటారు వారి మాటలను తెలుసుకుందాం. బ్రదర్, ఏదైతే ఫాస్టాగ్ 1 year పాస్ ఏదైతే ఉందో 3000 రూపాయల ట్యాక్స్, దాని గురించి విన్నారా మీరు? విన్నాను. సో ఇప్పుడు ఏదైతే ఉందో అది ఓన్లీ నేషనల్ హైవేస్కే పరిమితం, ఈ ఓఆర్ఆర్ మీద వర్తించదు అంటా ఉన్నారు. సో దీని మీ అభిప్రాయం ఉంది? 3000 రూపాయల పాస్ అనేది యాక్చువల్గా ఒక మంచి ప్లాన్ అది. సో దానివల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది మనం ఓఆర్ఆర్ మీద తిరిగేటప్పుడు కానీ లేకపోతే నేషనల్ హైవేస్ మీద తిరిగేటప్పుడు. బట్ నా ఉద్దేశంలో అది ఓఆర్ఆర్ కూడా వర్తిస్తే అది అవుట్ సైడ్ ద సిటీ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్కి నేషనల్ హైవే ఎట్లయితే అన్ని సిటీస్ నుంచి కనెక్టివిటీ ఉందో అట్లనే ఓఆర్ఆర్ అనేది సిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి పనికొస్తుంది. సో ఓఆర్ఆర్ మీద కూడా 3000 రూపీస్ పాస్ అనేది వర్తిస్తే కనుక ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటారు ఓన్లీ నేషనల్ హైవేస్కే పరిమితం చేస్తారు దీన్ని, ఓఆర్ఆర్కి ఎందుకు ఇవ్వలేదంటారు? ఎక్కువ ట్రిప్స్ తిరుగుతారనా లేకపోతే వారికి ఆదాయం రాదనా? ఏ ఉద్దేశంతో దీని మీద పర్మిషన్ ఇవ్వలేదంటారు ఓఆర్ఆర్కి? దాని మీద మనం కామెంట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఏదైనా సరే అది ప్రజలకు ఉపయోగపడాలి అంటే కనుక మాత్రం ఓఆర్ఆర్ మీద కూడా వర్తిస్తే అది డెఫినెట్గా అది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాబబ్లీ నేను అనుకోవడం కూడా ఓఆర్ఆర్ మీద ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్లనే అది వర్తించట్లేదు అని నేను అనుకుంటున్నాను. మరొక వాహనదారులు మనతో పాటు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఏదైతే ఆ 3000 రూపీస్ పాస్ ఏదైతే ఉందో ఓన్లీ అది నేషనల్ హైవేస్ మీదే పనిచేస్తుందంట, ఈ రింగ్ రోడ్ మీద ఓఆర్ఆర్ మీద పనిచేయదంటా ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? స్థానికంగా నేషనల్ హైవేస్కి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. దాంతోపాటు మాకు ముఖ్యంగా కూడా ఈ హైదరాబాద్ పట్టణానికి సంబంధించి ఎక్కువ ఉన్న మెట్రోపాలిటన్ సిటీలో మేము ఓఆర్ఆర్ కనెక్టివిటీ మీదనే ఎక్కువ ఉంటాం కాబట్టిగా మాలాంటి వాళ్ళకు ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీలో ఇస్తే మాకు చాలా అవసరం పడే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ హైవేకి వెళ్ళాలన్నా కానీ మాకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కాబట్టిగా ఓఆర్ఆర్ లాంటి ప్రదేశాలలో కూడా ఆ కనెక్టివిటీ ఇస్తే మాకు ఇంకా ఈజీ అయ్యి ప్రయాణం సులువు అవుతుందని మా ఆలోచన. సుమారుగా మీరు అన్నట్టు డైలీగా అందరూ ప్రతి ఒక్కరు హైదరాబాద్ వాసులు ఓఆర్ఆర్నే వాడుతూ ఉంటారు. సుమారుగా మీరు ఎక్కి దిగినప్పుడు ఎంత ఛార్జ్ కడుతూ వచ్చారు ఇప్పటి వరకు? ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ నేను బెంగళూరు ఎగ్జిట్ 12 దగ్గర నేను ఎక్కడం జరిగింది. ఇక్కడ నియర్ బై కాజాగూడ గచ్చిబౌలి దగ్గర మనం ఓఆర్ఆర్ దిగినప్పుడు ఒక 110 రూపాయలు నేను పే చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు 110 రూపాయలు పే చేయడం జరుగుతుంది. అంటే అప్రాక్స్ ఒక 220 రూపాయలు పే చేయడం జరుగుతుంది. అంటే మనకి ఈ కనెక్టివిటీలోనే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది, ఎక్కువ ఛార్జెస్ పే చేస్తున్నాం. మనం దాన్ని ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి మనకి థ్యాంక్స్ చెప్పేది కూడా మనకి ఈ 3000 రూపాయలు ఏదైతే పెడితే 200 ట్రిప్పులు ఇస్తున్నారు కదా, ఇలాంటి వాటికి వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవుట్స్కట్స్కి ఎప్పుడు వెళ్ళాం మనం, జాబ్ రీత్యా కానీ లేకపోతే ఏదైనా పని మీద కానీ ఓఆర్ఆర్ మీదనే మనకి ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టిగా ఏ కనెక్టివిటీ అయినా ఓఆర్ఆర్నే వాడుకుంటాం కాబట్టి మనకి ఏదైనా అవకాశం ఉండి ఓఆర్ఆర్ మీద ఇస్తే మాలాంటి వాళ్ళకు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుందని నా ఆలోచన. ఎందుకని ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పుడు నేషనల్ హైవేస్కే పరిమితం చేశారు, రింగ్ రోడ్ని కనెక్ట్ తీసుకోలేదు. ఎందుకని రింగ్ రోడ్ని వదిలేసి రింగ్ రోడ్ని దీనిలోకి పాస్లోకి తీసుకోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళకు పైసలు గండిపడుతుందనా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఏంటంటారా? నాకు తెలిసి వాళ్ళకు ఇది నేషనల్ హైవేస్కి ఇవ్వడం వల్ల లాభమే, వాళ్ళకే లాభం తప్ప వాహనదారులకైతే ఏం లాభం జరగదు. ఎందుకంటే ఇక్కడ కనెక్టివిటీ అంతా కూడా నేషనల్ హైవేస్ మీద కొద్దిగా, రోజు ఎంతమంది వెళ్తారండి నేషనల్ హైవేస్ మీద? నాకు తెలిసి ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం నెలలో. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా మనం ఓఆర్ఆర్ మీద కనెక్టివిటీ ఇస్తే ప్రతిరోజు వెళ్తారు కాబట్టిగా దీనిపైన మాకేమన్నా ఎక్కువ ఫండింగ్ అయ్యే అవకాశం ఉందని కావచ్చు, లేకపోతే మాకేమన్నా నష్టం జరుగుతుందని గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో. కానీ గవర్నమెంట్కి లాభం జరగాలంటే ఇవ్వాల్సింది మొట్టమొదటగా ఓఆర్ఆర్ మీద అవకాశం ఇస్తే అన్ని ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ కూడా ఓఆర్ఆర్ కనెక్ట్ చేసుకుని ఉన్నాయి కాబట్టిగా ఓఆర్ఆర్ ఇచ్చే అవకాశం ఉంటే చాలా ఉపయోగం అనేది నా అభిప్రాయం. ఓఆర్ఆర్ మీద ప్రతి ఒక్కరు ఫాస్టాగ్ కొనుక్కుంటూ ఉంటారు. స్టాల్ అయితే ఇక్కడ ఉంది. సో స్టాల్ నిర్వాహకులను కూడా అడుగుదాం, ఏవైతే రోజు ఎంతమంది అడుగుతూ ఉన్నారు ఈ పాస్ గురించి,
వారికి ఏం సమాధానం చెప్తారో వారి మోడల్లో విందాం. బ్రదర్, సుమారుగా రోజు ఎంతమంది అడుగుతూ ఉంటారు ఈ పాస్ గురించి? పాస్ ఉందా, మాకు 3000 రూపీస్ పాస్ ఉందా అని ఎంతమంది అడుగుతూ ఉంటారు మిమ్మల్ని? క్యాజువల్గా అయితే రోజుకి బాగానే మంది అడుగుతారు. నార్మల్గా ఎక్కువ ఏం అడుగుతారు డౌట్స్ అంటే అవుటర్ రింగ్ రోడ్ ఉందా అంటే అవుటర్ రింగ్ రోడ్ అయితే లేదు అని చెప్పి చెప్తున్నాం. మ్యాక్సిమం చాలామంది అడుగుతారు. ఫాస్టాగ్ 3000 రూపీస్ యాన్యువల్ పాస్ అయితే చాలామంది అడుగుతారు. వారికి ఏమని చెప్తా ఉన్నారు అడిగినప్పుడు? ఎక్స్ప్లెయిన్ మాకు తెలిసిన వరకు అయితే మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రాజ్మార్గ్ యాత్ర అనేది ఒక యాప్ ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేసుకొని అందులోకి మీరు పే చేయాలి అని చెప్పి చెప్తున్నాం. ఏదైతే అబ్రాడ్లో ఉంటూ అక్కడ నివసిస్తూ ఇక్కడికి ఇండియాకు వచ్చిన వారిని కూడా ఒకసారి తెలుసుకుందాం. అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయో. బ్రదర్, మీరు అక్కడ అబ్రాడ్లో ఉన్నప్పుడు అక్కడ ఫాస్టాగ్ కానీ హైవేస్ మీద ఎలాంటి రూల్స్ ఉంటాయి? ఫాస్టాగ్ విధానం ఎలా ఉంటుంది కంపేర్ టు ఇండియా, ఎలా ఉంటుంది అక్కడ? యూజువలీ ఫాస్టాగ్ వచ్చి యూ పే ఒకటేసారి అమౌంట్ పే చేస్తావు. అది ఏ రోడ్స్ అయినా ఎక్కడైనా ఏ ఫ్రీవే అయినా ఏదైనా అదే పని చేస్తుంది. డిఫరెన్సియేషన్ ఏముండదు. సో ఎన్ని కిలోమీటర్స్కి ఇంత సర్టెన్ అమౌంట్ అని కట్ అవుతుందా, లేకపోతే కంప్లీట్గా ఎంతైనా సరే అమౌంట్కి ఇన్ని ట్రిప్స్ అని ఉంటుందా? ఎలా ఉంటుంది అక్కడ సిస్టమ్? రోడ్ బట్టి ఉంటుంది, టైం అండ్ ఇయర్ ఆఫ్ బట్టి. బాగా బిజీ ఉన్న టైంలో రేట్ పెరుగుతుంది, ఖాళీగా ఉన్న టైంలో రేట్ తక్కువ ఉంటుంది. సో నా కిలోమీటర్స్తో సంబంధం లేదు అక్కడ, ఓన్లీ కిలోమీటర్స్తో సంబంధం లేదా అంటే ఉంది, డిస్టెన్స్ బట్టి టోల్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్కో మైల్స్కో టోల్స్ ఉంటుంటాయి. టైం ఎలా ఉంటుంది? టోల్ గేట్ దాటేటప్పుడు అక్కడ టైం ఎంత పడుతుంది, ఇక్కడ ఎంత టైం పడుతుంది? అక్కడైతే అసలు ఇక్కడ ఇట్లా మాన్యువల్గా ఆపడం ఏముండదు. ఆటోమేటిక్గా పైన సెన్సర్స్ త్రూ ఆటోమేటిక్గా మన సిస్టంలోంచి బ్యాంక్ నుంచి మనీ కట్ అయిపోతూనే ఉంటుంది. మరొక ఫాస్టాగ్ ఏదైతే స్టాల్ ఉందో ఆ యజమానితో మాట్లాడదాం. బ్రదర్, ఏదైతే ఈ ఫాస్టాగ్ పాస్ ఏదైతే ఉందో 3000 రూపాయల పాసు, అది ఎందుకని రింగ్ రోడ్కి వర్తించట్లేదు? ఏంటంటారు కారణాలు? యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యాప్ పేరు రాజ్మార్గ్ అనే యాత్ర అనే యాప్లా 3000 కడితే పాస్ ఫ్రీ అని చెప్పారు. కానీ ఓఆర్ఆర్ అది వర్తించట్లేదని కూడా ఇన్స్ట్రక్షన్లో చెప్పారు. కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ మీద అది పనిచేయదు, ఓన్లీ నేషనల్ హైవేలు మాత్రమే పనిచేస్తుంది. అది కూడా బెంగళూరు హైవే, విజయవాడ హైవే ఉంటాయి కదా, నేషనల్ హైవే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే హైవేలు ఉన్నాయో అవి మాత్రమే పనిచేస్తాయని చెప్పారు. కాబట్టి ఓఆర్ఆర్ మీద పనిచేయదు. సుమారుగా అయితే పనిచేయవు అంటున్నారు. సో చాలామంది ఆ పాసుల కోసమే వచ్చి ఆగి మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, 3000 రూపాయల పాస్ ఉందా, మాకు వర్తిస్తుందా, మేము తీసుకుందామని. సో వచ్చి వారు ఎంతమంది రోజుకి అడుగుతూ ఉన్నారు? వచ్చిన వరకు మీరు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? మేము చాలామందికి ఫాస్టాగ్ అనేది యాన్యువల్ పాస్ అనేది సపరేట్ పాస్ అనేది ఏం లేదు. ఓన్లీ ఉన్న ఫాస్టాగ్ మాత్రమే అది యాక్టివేట్లో మాత్రమే ఉండాలి. ప్లస్ అదేవిధంగా 3000 కంపల్సరీ పేమెంట్ చేస్తేనే ఓన్లీ 200 ట్రిప్పులు మాత్రమే ఉంటాయి. అది కూడా యాన్యువల్ మొత్తం రాదు, ఓన్లీ 200 ట్రిప్పులు మాత్రమే వస్తాయి అంతే. అంటే రింగ్ రోడ్ మీద పని చేయదు ఆ పాస్ ఏదైతే ఉందో 3000 రూపాయల పాసు, ఈ ఓఆర్ఆర్ మీద పని చేయదు అన్నప్పుడు కస్టమర్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీరు వారికి ఎలాంటి సర్ది చెప్తా ఉన్నారు? అంటే చాలామంది 3000 కడితే అంత ఫ్రీ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఓఆర్ఆర్ అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన టోల్ ప్లాజాలలో మాత్రం పనిచేయదు అని చెప్తున్నారు. అందుకు చాలామంది వెనకడి చేస్తున్నారు. అంటే ఇది పనిచేయనప్పుడు మేము ఎందుకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కొంతమంది మాత్రం చాలా హైవేలు చాలా ఎక్కువ తిరిగేటోళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. అదేవిధంగా పెద్ద వెహికల్స్ మాత్రం లేదు, ఓన్లీ వైట్ ప్లేట్ మాత్రమే పనిచేస్తుంది. ఎల్లో కలర్ ట్యాక్సీ ప్లేట్లు కూడా ఈ పాస్ పనిచేయదా నేషనల్ హైవేస్ మీద? అంటే పేపర్లో మాత్రం అంటే కమర్షియల్ ట్యాక్స్ మాత్రం పనిచేయదని చెప్పారు. కానీ అందులో మాత్రం కారు, జీపు, వ్యాన్ అనే ఆప్షన్ ఇచ్చారు. అది పనిచేస్తుందా పనిచేయదా అనేది ఒక 10 రోజుల తర్వాత మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు నేషనల్ హైవేల మీద కూడా ఓన్లీ ఓన్ ప్లేట్సే. అంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారం పేపర్ స్టేట్మెంట్ మాత్రం ఏమేమి ఇచ్చారంటే ఓన్లీ నాన్ కమర్షియల్ వెహికల్, ఓన్లీ ఓన్ ప్లేట్, వైట్ ప్లేట్ మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. కానీ ఆప్షన్ మాత్రం కారు, జీపు, వ్యాన్ అనే ఆప్షన్ ఇచ్చారు. అయితే యాప్లో మాత్రం కార్, జీప్ అనే ఆప్షన్ అయితే ఉంది, కారు, జీపు, వ్యాన్ అనే ఆప్షన్ ఉంది. కాబట్టి క్లాస్ కమర్షియల్ వెహికల్ కూడా వస్తుంది. అంటే ట్యాక్స్ ప్లేట్ కూడా ఆప్షన్ ఇచ్చారు. కానీ స్టేట్మెంట్ మాత్రము, పేపర్ స్టేట్మెంట్ మాత్రము ఓన్లీ వైట్ ప్లేట్ అని ఇచ్చారు. మళ్ళీ రెండింటికి యాక్టివేట్ అవుతున్నాయి. మరి తర్వాత ఏం ప్రాబ్లం అవుతుందో మనకు కూడా తెలియదు. చాలా తిరకాసులే ఉన్నాయి అయితే ఇందులో. మీరు యాక్టివేట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ? 3000 పాస్ ఇక్కడ యాక్టివేట్ చేసే ఆప్షన్ ఉందా తెలియని కస్టమర్స్కి? మేము కూడా కస్టమర్లకు చూపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేసి
వాళ్ళకు చూపిస్తున్నాం, వాళ్ళకు కూడా యాక్టివేట్ చేస్తున్నాం. మా దగ్గర కూడా అవుతుంది, కానీ మళ్ళీ మేము పేమెంట్ చేయాల్సి వస్తుంది అట్లా. కాబట్టి ఎంతమందికి చేసి ఉంటారు? ఎంతమందికి చేసి ఉంటారు? 10-15 మందికి చేసినాము ఈ 2 డేస్లలో. 10-15 మందికి అయితే చేసినాము. వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించి వాళ్ళకే యాక్టివేట్ చేసి ఇచ్చేసినాం. కానీ యాన్యువల్ పాస్ యూజ్ చేయాలంటే మైనస్ బ్యాలెన్స్ ఏది ఉండవద్దు. ఫస్ట్ ఫాస్టాగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మైనస్ బ్యాలెన్స్ ఉండదు. నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే యాక్టివేట్ కాదు. ఓన్లీ పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. అది ప్రతి ఒక్క బండికి ఉండదు. ఓన్లీ వైట్ ప్లేట్ మాత్రమే చేసుకోవడానికి బెటర్ ఇప్పటివరకు అయితే. అయితే పాస్ గురించి విన్నప్పుడు అది ఓన్లీ నేషనల్ హైవేస్కే పనిచేస్తుంది, ఓఆర్ఆర్కి వర్తించదు అన్నప్పుడు మీ అభిప్రాయం ఏంది? ఏమనిపిస్తూ ఉంది దాన్ని? బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం నేషనల్ హైవేస్ వరకే పరిమితం చేశారు. బేసికల్గా హైదరాబాదు పెరిగిన వాతావరణానికి రెగ్యులర్గా తిరిగే టోల్స్కి హైదరాబాదు వాటికి కూడా అప్లై చేస్తే అర్బన్ సిటీస్లో కూడా ఏదైతే ఉందో అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, సెమీ అర్బన్ కాకుండా అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అప్లికబుల్ అయితే చాలామందికి అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. రెగ్యులర్గా ఇప్పుడు సిటీ బయట నుంచి తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓఆర్ఆర్లో గచ్చిబౌలి నుంచి ఎల్బీ నగర్, మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కూడా అప్లికబుల్ అయితే బాగుంటుంది. దీని మీద సీఎం గారు కూడా ఒకసారి రివ్యూ చేసి, ఎందుకంటే టోల్స్ ఆటోమేటిక్గా దీని మీద ఇప్పుడు రెవెన్యూస్ బాగా ఎక్కువ జనరేట్ అవుతున్నాయి. సీఎం గారు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వీటిని కూడా ఇయర్లీ ప్యాకేజెస్ లాగా పెడితే రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దానివల్ల కస్టమర్స్ మీద కూడా కొంచెం బర్డన్ తగ్గిద్ది, టోల్ భారం కూడా తగ్గుతుందని చెప్పి ఒక జనరల్ పబ్లిక్గా నేను ఆశిస్తున్నాను. సుమారుగా రెగ్యులర్గా మీరు ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారా, లేకపోతే నేషనల్ హైవేస్ మీద ట్రావెల్ చేస్తుంటారా? నేను ఫ్రీక్వెంట్గా హైవేస్ మీద ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఈవెన్ దో హైదరాబాదు సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎల్బీ నగర్ వెళ్ళాలన్నా సరే అవుటర్ రింగ్ రోడ్ నుంచే వెళ్తాము. సో ఫ్రీక్వెంట్గా ఎంత అయితే నేషనల్ హైవేస్ వాడతామో హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా అంతే ఈక్వల్గా వాడతాము. సో దానివల్ల ఏంటంటే ఒక్కసారి దీని మీద రివ్యూ పెట్టి అర్బన్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో కొన్ని మన అర్బన్ సిటీస్ వరకు టోల్స్ అప్లికబుల్ చేస్తే బాగుంటుంది. సేమ్ ఇయర్లీ ప్యాకేజెస్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కాల్ తీసుకుందో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ కాల్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విన్నారు కదా, స్థానికుల నుంచి ఏదైతే వాహనదారుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ అప్లికేబుల్ ఓఆర్ఆర్ మీద కూడా అప్లికేబుల్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఓఆర్ఆర్ మీదనే చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎక్కి దిగితే 80 నుంచి 100-150 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు గచ్చిబౌలిలో ఎక్కితే మనం ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ట్రాఫిక్లో 2-3 గంటలు పడుతుంది. అదే ఓఆర్ఆర్లో 30-40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో చాలామంది ఓఆర్ఆర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఆ పాస్ ఉంటే చాలామందికి హెల్ప్ఫుల్ అయ్యి ఉండేది. సుమారుగా ఆ 100 రూపాయలు పట్టే దగ్గర మనకు కేవలం 15 రూపాయలు, అంటే 200 ట్రిప్పులు, 3000 రూపాయలకు 200 ట్రిప్పులు అంటే ఒక ట్రిప్కి మనకు 15 రూపాయలు పడుతూ ఉంది. సో అది అప్లికేబుల్ ఓఆర్ఆర్ కూడా అయ్యి ఉంటే మనం ఎక్కి దిగినప్పుడల్లా 15 రూపాయలు, మళ్ళీ వస్తే 15-30 రూపాయలు మనకు అయిపోయి ఉండేది. సో ఈ రింగ్ రోడ్కి అప్లికేబుల్ కాకపోవడం వల్ల చాలామందికి అయితే నిరాశ చెందుతూ ఉన్నారు. సో దీనికి వర్తించినప్పుడు మేము ఆ పాస్ తీసుకొని కూడా మాకు వృధా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దట్టు మరొక విషయం ఏంటంటే, ఏవైతే ఇప్పటివరకు అయితే ఆ ఓన్లీ ఆ పాస్ నేషనల్ హైవేస్ మీద తిరిగే వాళ్ళు కూడా ఆ పాస్ కేవలం వైట్ ప్లేట్స్, అంటే నాన్ కమర్షియల్ ఏదైతే ఓన్గా వాహనదారులు కొనుక్కొని వాళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళకే అప్లికేబుల్గా ఉంటుంది. ట్యాక్సీ కార్లు, ట్యాక్సీ వెహికల్స్, ఎల్లో ప్లేట్స్కి ఇదైతే ఇంకా అప్లికేబుల్ అవ్వట్లేదంట. సో ఇంకా టైం పడుతుంది, ఇంకో 10 రోజులు పడుతుంది. దాని మీద కూడా రివ్యూ తీసుకుంటారు, దాని గురించి కూడా చర్చిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. టోల్ ప్లాజా సిబ్బందితో మాట్లాడినప్పుడు కూడా ఇంకా ఓన్లీ ఫర్ వైట్ ప్లేట్స్కే, ఎల్లో ప్లేట్స్కి, ట్యాక్సీ ప్లేట్స్కి ఇంకా అది అప్లికేబుల్ కావట్లేదు అంటారు. సో నేషనల్ హైవే మీద తిరిగే వాళ్ళు కూడా ఎక్కువ ట్యాక్సీ కార్లు డైలీ త్రూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ పాస్ తీసుకుంటే వాళ్ళకి సేఫ్ ఉంటుంది, ఎందుకంటే ఒక ట్రిప్లో 15 రూపాయలే పడుతుంది కాబట్టి. సో ఆ ట్యాక్సీ ప్లేట్లకు కూడా ఇది వర్తించదు అన్నప్పుడు ఈ పాస్ తీసుకొని దేనికి? ఇప్పుడు ఓన్గా తిరిగే వాళ్ళకి దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఎప్పుడో మంత్లీ వన్స్, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్లీ వన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో పెద్ద బటన్ అనిపించదు. సో ఈ ట్యాక్సీ కార్లు డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి పాస్ అప్లికేబుల్ కాకపోతే మరి దేనికి పాసు, ఎలా పనిచేస్తుంది, ఏ దృష్టిలో పెట్టుకొని మనం ఈ పాస్ తీసుకోవాలి? మీకు మీ అభిప్రాయాలు మీరేం ఆలోచిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? నేషనల్ హైవేతో పాస్ లాగా ఓఆర్ఆర్ పాస్ కూడా ఇంకోటి ఏమైనా తెస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఇది టోల్ ప్లాజా దగ్గర ఉన్న సిచ్యువేషన్. 3000 రూపాయలకు సంబంధించిన పాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు మనకు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV ORR హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.